అతను ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? వాళ్ళ సొంతూరికే తీసుకెళ్లాడు. పేరు వేణుగోపాల్. ఇంకేం తెలీదు సార్. ఏటి పక్కన ఉండే ఊరా? అవును, అతను అతని అన్న వచ్చే తీసుకుని వెళ్లారు. ఆ అమ్మాయి పేరేంటి? బాలసుధా. తన పేరు ఏమని చెప్పారు? పేరు బాలసుధానే, కానీ బాల అని పిలుస్తుంటారు. ఎక్కడ ఏదైనా కుక్కలు తినేస్తాయేమో అని ఎవరో రోడ్డు పక్కనున్న చెత్తబుట్టలో వేసిన ఒక బిడ్డని సొంత బిడ్డ కంటే ఎక్కువగానే అక్క చూసుకుంది. అంత పాపం ఏం చేయలేదో కేసు వేయకండి సార్. బాలాక బిడ్డని కాపాడకపోయి ఉంటే. చెంబకషేర్ జయచంద్రన్ గారి అమ్మాయి బాలా కాదు కదా మీరు చెప్పేది? అయితే మీకు తను తెలుసా సార్? నడు రోడ్డుకు వచ్చిన సమయంలోనే సార్ బిడ్డని ఆ కుప్పతొట్టు దగ్గర నుండి కాపాడింది. తన కడుపును పుట్టిన బిడ్డతో సమానంగా చూసుకుంది ఆ బిడ్డని. బాల చేసిన ఈ మంచి పనికి తనని శిక్షించకండి. తన కాళ్ల మీద పడి నమస్కరించుకోవాలి. ఆ బాల చాలా పాపం సార్. తన చేతికి ఆ బిడ్డ దొరకడం వల్లే ఇప్పుడు ప్రాణాలతో ఉంది. బాల ఎంతో పుణ్యమైన పనే చేసింది సార్. నీకు నీ బిడ్డను చూసుకునే శక్తే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిడ్డను ఎలా చూసుకుంటావు బాలా చెప్పు? అర్ధరాత్రి పూట చెత్త కుప్పల మధ్య ఒక చిన్న పాప ఉండడం చూసి చూడనట్టొచ్చేయాలా? ఈ బిడ్డ అమ్మ నాన్నని వెతికి వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఉండాలి. తన తల్లిదండ్రులే కదా వదిలేసి వెళ్ళుంటారు. లేదంటే ఏదైనా పోలీస్ స్టేషన్లోనో లేదా అనాథాశ్రమంలో వదిలేయాలి. అనాథల లెక్కలో ఈ బిడ్డ చేరకూడదని నేను తీసుకొచ్చాను. బాలా, ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకురావాలన్నప్పుడు వేణుగోపాల్ ఏమన్నాడు? ముందు ఒప్పుకోలేదు. ఇద్దరు పిల్లలతో పాటే నేను వస్తాను అని అన్నాను. అప్పుడు ఒప్పుకున్నారు. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాళ్ళకి చేతులకి ఉన్న బంగారం అంతా ఎవరు కొనిచ్చారు బాలా? ఒరిజినల్ బంగారమే కదా? ఉండొచ్చు. సుమేష్, ఆశ ఎక్కడున్నారు? ఉన్నారు. ఉదయాన్నే వెళ్తే చివరి బోటుకే వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఆశ వాళ్ళ నాన్నిచ్చిన డబ్బు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. అత్తయ్యకేమో ఒంట్లో బాలేదు. ఇప్పుడు ఇంటిని ఆశా సుమేష చూసుకుంటున్నారు. ఇక నా మొగుడేమో ఏ పని చేయకుండా ఊరంతా తిరుగుతున్నాడు. నేను వాళ్ళతో గొడవ కూడా పడలేను. వేణు ఇక్కడ ఉన్నాడు కాబట్టే ఇప్పుడు వాళ్ళ ఆటలేవీ సాగట్లేదు. ఏం జరిగినా సరే నేను నా ఇద్దరు బిడ్డలే ఇక నా ప్రపంచం. వేణు దారిలో దొరికిన ఈ బిడ్డను పెంచడం ఒప్పుకుంటాడా? ఈ బిడ్డని ఎక్కడికైనా పంపించే ప్లాన్ వేసిన తర్వాతనే ఈ బిడ్డని ఇక్కడ తీసుకురావడానికి తను ఒప్పుకొనే ఉండుంటాడు. ఇక నీకు పని కూడా ఎక్కువే. ఈ బిడ్డని పెంచే పని గురించి చెప్పలేదు. ఈ బిడ్డ ప్రాణాలు కాపాడే బాధ్యత కూడా నీకే ఉంది. అందుకని నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండు బాలా. ఇంతకు ముందు కన్నా కూడా గమనంగా ఉండాలి. సూరజ్, ఆ ఊరు మా లిమిట్లోకి రాదు. పర్వాలేదు, అక్కడ వాళ్ళతో నేను మాట్లాడతాను. నీ బిడ్డను తిరిగి ఇక్కడికి తీసుకొచ్చే అన్ని ఏర్పాట్లు అక్కడున్న పోలీసు వాళ్ళు చేస్తారు.
ఆ ఊర్లోంచి నా బిడ్డను తీసుకురావడానికి నాకే పోలీస్ ఫోర్స్ అక్కర్లేదు. ఆ ఊరికి నేను ఒంటరిగానే వెళ్తాను. వాట్ యు మీన్? జీవితంలో ఎన్నో కష్టాల్ని నష్టాల్ని నరకాన్ని చూసిన ఇద్దరం ఇప్పుడు డైరెక్ట్గా కలవబోతున్నాం. నేను బాలా. నేనిప్పుడు తన్ని కలవాలి. నేను చేసిన పెద్ద తప్పుకు క్షమాపణ అడగాలి. ఇటువంటి కలయిక కోసమే నా కూతురు తనకు చిక్కిందనుకుంటున్నా. సూరజ్, నీ భార్య బిడ్డ కనబడడం లేదనే కంప్లైంట్ పోలీస్ రికార్డ్స్లో రిజిస్టర్ అయి ఉంది. ఆ బిడ్డ దొరికితేనే విచారణ ముగింపుకొస్తుంది. నాకు నా బిడ్డ భార్య మళ్ళీ దక్కారు. వాళ్ళను కిడ్నాప్ చేసిన ప్రదీప్ని మీరు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అచ్చాలు, ఈ ఎంక్వైరీ మనం ఇంతటితో ఆపేద్దాం. బాలా చేతిలోంచి నా బిడ్డను నేను మళ్ళీ తీసుకుంటాను. ఇది నాకున్న కోరిక. ఇలా చూడు బంగారు, చూడు. ఓహో 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 బంగారు కొండ. ఇలా చూడమ్మా, చూడు. నీకు చిన్నపిల్లలు ముద్దట్టం తెలుసా? ఇప్పుడు తెలిసి ఏం ప్రయోజనం ఉందిలే. ఇప్పుడు దానికి ప్రయోజనం ఉంది కదా. బంగారం, మనకి ఒక బిడ్డ కావాలి కదండి. వద్దు, ఖర్చులు ఎక్కువ అవుతాయి. ప్రసవానికి ఖర్చులు అన్ని చూసుకోవాలిగా. షో, అది కాదండి. మనకు కావాలంటే ఈ బిడ్డని దత్తత తీసుకుందామండి. ఎలాగా? బాలా ఒప్పుకుంటే సరిపోతుందిగా. ఎలా పెంచుదామని కాదు, నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావని అడుగుతున్నాను. ఇక మనకు ఒక బిడ్డ పుడుతుందని నమ్మకం లేదు. ఏవే, మన ఇద్దరికి అమ్మా నాన్నలు అయ్యే వయసు ఇంకా రాలేదు కదా. నువ్వు ఒక మిడీ టాప్ వేసుకొని బయలుదేరావో పెళ్ళైందని కూడా అనరు. ఇంకా నా సంగతే, ఈ పొట్టగాని కొంచెం తగ్గించానంటే సగానికి సగం వయసు తగ్గిపోతుంది. ఇప్పుడు నేను మెగాస్టార్ చిరంజీవిలో ఉన్నా కదా. పొట్ట ఎక్కువ లోపలికి లాక్కండి, లొంగి ఊడుతుంది. యు ఆర్ కరెక్ట్. ముందు మనం ఈ జీవితాన్ని అనుభవిద్దాం, ఆ తర్వాతే పిల్లలు. మీరు అనుకున్నప్పుడల్లా కొయ్యటానికి కాయలేం కాదు పిల్లలంటే. దానికి దేవుడు వరం ఇవ్వాలి. మనసు పెట్టని. మన విషయంలో ఎటువంటి వరం దొరకదులేండి. బాగా తాగి మత్తులో ఉన్నప్పుడు వేణు చెప్పింది విని నన్ను అప్పుడు ఎన్ని కష్టాలు పెట్టారు గుర్తుందా మీకు? ఏంటది? నీ బిడ్డ కాదనే అనుమానంతో 2 సార్లు మీరు అమ్మనవ్వాల్సిన నన్ను అబార్షన్ చేయించారు. ఇదంతా ఎప్పుడు? మీకు ఏం గుర్తుంటాయని. కానీ అనుభవించి నేను మర్చిపోలేను కదా. ఏమే అనేరా, అయిపోయిన విషయాలు మళ్ళీ బయటికి తీసుకురాకో. ఆ రోజు మీరు చేసిన పాపానికి ప్రాయచిత్తం అడుగుతున్నా. మనం ఈ బిడ్డను మన బిడ్డగా చూసుకుందామండి. చూసావా, ఇక్కడున్న మొఖానికి మన ఫేస్ కట్కి మ్యాచ్ అవ్వట్లేదే. కొద్దిగా కూడా మనలాగే లేదు. మన పోలికలు ఉండడానికి మన బిడ్డ కాదు కదా. అందుకే వద్దంటున్నాను. తర్వాత నీకు అంత ఆశగా ఉంటే పెంచుకో. మనం ఏ కష్టం పడకుండా వచ్చిన బిడ్డ కదా. కానీ తర్వాత కూడా ఒక సమస్య ఉంది. ఇది అమ్మాయి కదా, పెద్దయిన తర్వాత పెళ్లి చేసి పంపాలిగా. పంపించాలి. దానికి డబ్బులు కావాలి కదా. పెళ్లి అంటే ఎంత ఖర్చు అవుతుంది? అంత డబ్బు ఎక్కడ సంపాదించేది? అదంతా జరగడానికి ఎన్నో ఏళ్లున్నాయి. అలా చెప్పుకో. మనం అంతా ప్లాన్ చేసే చెయ్యాలి. ప్లాన్ చేసి ఎంత దాచుంచారేంటి? ఇప్పటికి పాకెట్ ఖాళీ. డబ్బు కొరత ఎక్కువైంది. అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు పెళ్లి వరకు అయ్యే ఖర్చులన్నీ చూసుకుందాం. వేరే ఐడియా ఉంది. పెళ్లి వయసు వచ్చేంత వరకు ఈ పిల్లని పెంచుదాం. పెళ్లి వయసు రాగానే బాలాకి వేణికి అప్పగిచ్చేద్దాం. ఏమట? బానే ఉందిలేండి. మీరు బయటకు అది వెళ్ళకండి, మీ బుర్ర కరుగుతుందేమో. పిల్లను పెంచుతుందట. ఈ పిల్ల ఆయుష్ వేణు చేతిలోనే పోతుందని ఇక్కడ ఎవరికైనా తెలుసా? పాపం. ఏంటి, పాప బాలా దగ్గర ఉందా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. నీకంటే పెద్ద షాక్లో నేను ఇప్పుడు ఉన్నాను. బాలాని ఇప్పుడు నేను ఎలా ఫేస్ చేయాలి? తన దగ్గర ఉన్నది మీ బిడ్డేనని బాలాకి తెలుసా అన్నయ్య? దానికి ఛాన్సే లేదు.
రోడ్డు మీద ఎవరో విసిరేసిన బిడ్డ ఏదో విధి ప్రకారం వెళ్లి బాలా చేతికి చిక్కింది. ఇంతకు మించి నా కూతురు గురించి తనకేమీ తెలీదు. తప్పుడు సంబంధంలో పుట్టిన బిడ్డని బాలా అనుకుని ఉంటుందన్నయ్య. అందుకే తను పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉండుంటుంది. ఆడపిల్ల కదా అనాథాశ్రమంలో ఉండొద్దని తను అనుకుని ఉంటుంది. నేను గోపి అన్నయ్యతో మాట్లాడాను. వేణు ఊరికి పోలీసులు లేకుండా బిడ్డని తీసుకురావడానికి అన్నయ్య ఒప్పుకున్నాడు. బాలాకి నీకు మధ్యనున్న రిలేషన్షిప్ గురించి నేను తనకి చెప్పాను. ఇప్పుడు బాలా దగ్గరికి వెళ్ళి బిడ్డని తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తారు? నేను వెళ్తాను. బాలా దగ్గరున్న నా బిడ్డను తీసుకోవడానికి నేనే కదా వెళ్ళాలి. నా వల్ల తను అనుభవించిన అన్ని కష్టాలకి నేను క్షమాపణ అడగాలి. మీరక్కడికి వెళ్ళొద్దు. బాల నరకంలో జీవిస్తోంది. ఆ జీవితంలో తను మళ్ళీ ఎప్పుడూ చూడకూడదు అనుకునే ఒకే మొహం మీ మొహమే అన్నయ్య. చాలా తక్కువ రోజులే అయినా తను జోలపాడి పడుకోపెట్టింది. ఒకప్పుడు ప్రాణంగా అనుకునే మీ బిడ్డే అని తను వింటే తట్టుకోగలదా? మీరే చెప్పండి. బాలా జీవితంలో అస్సలు మర్చిపోలేని ఒక దారుణమైన నిమిషంగా మారిపోతుంది. అందుకే నేను చెప్తున్నా, మీరు తన దగ్గరికి వెళ్ళక్కర్లేదని. సొంత బిడ్డని సురక్షితంగా కొన్నాళ్ళు చూసుకున్నందుకు బాలాకి రుణపడి ఉన్నది సూరజ్ కదా. మరి తనే వెళ్ళాలి. తనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఖచ్చితంగా బాలా జీవితాన్నది తలకిందలు చేస్తుందని నాకు భయంగా ఉంది. తన భర్త వేణుగోపాల్ ఎంత దుర్మార్గుడో మనం చూసాం కదా. సూరజ్ అన్నయ్య బాలాని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడని వాడికి తెలిస్తే బాలా జీవితం మళ్ళీ నరకం అయిపోతుంది. అలాగేవి జరగకూడదని నేను చెప్తున్నాను. మరెవరెళ్తారు? మనం వెళ్దాం. బాలా ఇంటికి నేను ఆర్కే వెళ్తాం. జరిగిందంతా బాలాకి చెప్పి బిడ్డను తీసుకుని మేమొస్తాం. ప్రీతి, నేను బాలాని కలవాలి. అది ఇప్పుడు వద్దన్నయ్యా. మేము తన్ని చూసి మాట్లాడేటప్పుడు తెలుస్తుందిగా మీ గురించి బాలా అసలు ఏమనుకుంటోంది అని. ఆ తర్వాత మీరిద్దరూ కలుసుకుంటే చాలు. ఇదేం మంచిదన్నయ్యా. చమేలి బిడ్డ కనిపించకుండా పోయిన న్యూస్ పేపర్ మన దగ్గరే ఉంది. అది చూపిస్తే బాలా అర్థం చేసుకుంటుంది. ఏ ఆధారం లేకపోయినా బాలా మీ బిడ్డని నా చేతికిస్తుంది అని నాకు నమ్మకం ఉంది. ఇక మీరేమీ ఆలోచించద్దన్నయ్యా. బాలాని చూడ్డానికి మేం వెళ్తాం. మావయ్య, ఆకలి వలనో లేక ఇల్లు మారడం వల్లనో ఈ బిడ్డ తినడమే లేదు. పడుకోబెడితే లేచి ఏడుస్తుంది. ఇలాగివ్వు, నేను ఎత్తుకుంటా. మీకు బిడ్డని ఎలా ఎత్తుకోవాలో తెలియదుగా. ఈ ఇంట్లో పుట్టిన నలుగురిని పెంచింది మాత్రం నేనే కదా. మావయ్య, అత్తయ్య, ఎవరి బిడ్డ ఇది? నీ వెళ్ళేటప్పుడు ఈ బిడ్డ లేదే, ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నా మొగుడు చెరువులో వలేస్తే ఈ బిడ్డ దొరికిందిలేండి. రాను రాను నీకు నోరు బాగా పెరిగింది. ఇది మాత్రమే కాదు, ఇంకోటి కూడా ఉంది. నేనిక్కడ మోకాళ్ళ నొప్పితో నడవలేకపోతున్నాను. నువ్వు ఊరాళ్ళ బిడ్డని ఎత్తుకు తిరుగుతున్నావు. ఇది వేరే వాళ్ళ బిడ్డ కాదే, బాలా బిడ్డే. బాలా బిడ్డ వచ్చిందా మళ్ళీ? అదెందుకు వస్తుంది? వీడే వెళ్ళి లాక్కొచ్చాడు. అసలు వీడికి పిచ్చి పట్టిందిలేండి. పీడ వదిలిపోయింది అనుకున్నాను. నా మనశ్శాంతి పోగొట్టేందుకే దాన్ని మళ్ళీ తెచ్చాడు. ఆగండి. బంగారం, నిద్రపో తల్లి. ఇలా చూస్తూ ఉంటే ఎలా చెప్పు? ఆకలిగా లేదా నీకు? మంకు పట్టు పట్టకూడదు.
మ్మ్. ఓ ఈ బిడ్డ ఎవరిది? నా కూతురు. అయితే ఆ నీలా దగ్గర ఉన్నది అది నా కూతురే. ఏంటే ఎగతాళి చేస్తున్నావా? నిజమే చెప్తున్నాను. వీళ్ళిద్దరూ నా పిల్లలే. అరేచి, ప్రసవానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళావా నువ్వు? అత్తయ్య మీరు గొడవపడి ప్రెషర్ పెంచుకోకండి. ఇక్కడ జరిగిందేదో నేను చెప్తాను, మీరు రండి. నేనేమేమీ నక్కర్లేదు. ఎక్కడి నుంచి బిడ్డను తెచ్చావో తీసుకెళ్ళి అక్కడ విసిరే. నేను ఇక్కడికి రావాలని ఆశపడి రాలేదు. మీ అబ్బాయే నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. ఆయన ఎదిరించి నన్ను ఇక్కడి నుంచి తరిమేయగలరంటే తరిమేయండి. నా మోకాళ్ళ నొప్పి వల్ల బతికావు, లేదంటే ఇక్కడి నుంచి తన్ని తగిలేసేదాన్ని. అత్తయ్య మీరు రండి అత్తయ్య, జరిగిందేదో వివరంగా చెప్తాను. జరిగింది విన్నాక మీకు అర్థం అవుతుంది. మీరు రండి అత్తయ్య, రండి అత్తయ్య, రమ్మంటుంటే. వదలవే. మొదటి నుంచే దానికి ఆడపిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదు. అదొక చండాలం. నువ్వు ఒక మగబిడ్డను కనుంటే జగదాంబాకి ఎంత కోపం ఉండేది కాదమ్మా. ఏం చేస్తాం, ఆడపిల్ల పుట్టింది. అది కాక ఇంకొక ఆడపిల్ల వచ్చింది. అసలు అది తట్టుకుంటుందో చెప్పు? ఆడపిల్లలే ఇంటికి మహాలక్ష్మి. అది జగదాంబాకి అర్థం కావాలి కదా. 3 బిడ్డల్ని కనింది తప్ప ఒక తల్లికి ఉండాల్సిన మనసు ఏదైనా ఉందంటే అది అసలు నాకు తెలియదమ్మా. అందరితో ఇలా విరోధం పెంచుకొని నువ్వు ఎలా తల్లి ఈ 2 బిడ్డల్ని పెంచుతావు? అవన్నీ నాకు తెలీదు, కానీ నేను పెంచుతాను. అందువల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బిడ్డల కోసం నేను సహిస్తాను. ఏమే, ఎక్కడి నుంచో తెచ్చిన బిడ్డ ఇంట్లో ఉండడానికి వీల్లేదే. ఎక్కడి నుంచి తెచ్చావో మర్యాదగా తీసుకెళ్ళి వదిలే. అలా పారేయడానికి కాదు నేను తీసుకొచ్చింది. నేనెక్కడుంటానో నా 2 పిల్లలు అక్కడే ఉంటారు. వీధుల్లో బిడ్డను తెచ్చి పెంచడానికి ఇది అనాథాశ్రమం కాదే. తను అనాథ కాదు, తనకి అమ్ముంది, నేను. నువ్వు కొంచెం ఆలోచించావంటే నువ్వు నేను కలిసి అందరూ అనాథలమేగా. అందరూ మనకు ఉన్నారనుకుంటున్నావు, అయినా ఎవ్వరూ లేరు కదా మనకి. హ, ఆ లెక్కలోకి ఇంకొక బిడ్డ కూడా వచ్చిందనుకో, అలాగనుకుంటే చాలుగా. ఆ. ఆ పిల్లని తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయటం నువ్వనుకున్నంత ఈజీ అయితే కాదు. మనకి తెలియని ఊర్లో అనవసరంగా మనకు గొడవ చెయ్యొద్దని చెప్పే నేను ఆ పాపని తీసుకురావడానికి ఒప్పుకున్నా. అయితే నీకు బుర్ర ఉంది. నువ్వు గాని ఆ ఊర్లో కోపంతో ఊగిపోయినట్టయితే నీతో పాటు నేను కూడా చచ్చేవాడిని. తిరిగి వచ్చిన బాలా దగ్గర ఇంకొక పాప ఉందని ఊరు వాళ్ళకి తెలియడానికి ముందే మనం దాన్ని విసిరేయాలి. విసిరేయాలంటే ఎక్కడ విసిరేస్తారా? మన ఇంటి పక్కనే నది వెళ్తోంది కదరా, ఎందుకది? రాయి కట్టి లోపలికి దింపమంటే అసలు బయటికి రాలేదు. అయ్యో రే, నువ్వు సీరియస్గా అంటున్నావా? బాలా ఇంకొక వ్యక్తి మీద ప్రేమ చూపించడం నేను అసలు ఒప్పుకోలేనురా. అలా ఉండే ప్రతి దాన్ని నేను అర్థం చేస్తాను. తనెళ్ళి నీ మీద కేసు పెడితే తన్ని ఎవ్వరు నమ్మర్రా. బాల ఒక్క పాపనే కంది, అది తన దగ్గరే ఉంది. తనకి వీధి మీద నుండి ఒక పాప దొరికిందని చెప్తే అసలు ఎవరు నమ్ముతారు? ఆ అనాథ పాప మనకి అవసరం లేదు. అది లేకపోతే అసలు ఎవడు అడగడు కూడా. అలాంటి పాప ఉందని బాల చెప్పడం మొదలెడితే తన్ని ఎవరు నమ్మనట్టు నేను చూసుకుంటాను. అయితే ఇదంతా నువ్వు ముందే ప్లాన్ చేసావా? దానికి తగిన సమయం కోసం నేను వెయిట్ చేస్తున్నా. అయ్యో, దీని ఏడుపులతో పిచ్చి పట్టేలా ఉంది. దాని నోట్లో పాత గుడ్డలు తీసుకెళ్ళి కుక్కవే. ఎప్పుడు చూసినా ఏడుపులు పెడబాపులు, దిక్కుమాలిన సంత. అదే మీరు నన్ను పిలిచారా? నిన్ను పిలవలేదే, అదిగో ఏడుస్తూ ఉందే ఆ దిక్కుమాలిన దాన్ని. నేను కిచెన్ లో ఉన్నాను, నేను వెళ్ళి బాలకు సాయం చేస్తాను. హా, ఈ ముసలి వయసులో నాకెందుకు ఇన్ని కష్టాలు రామా? అలా రాసి పెట్టుంది. మన సినిమాకు వెళ్ళిన విషయం, హోటల్లో భోంచేసిన విషయం ఇవేవి అమ్మకు అయితే చెప్పాలి. తినడానికి పిలిస్తే కడుపులో బాలేదని చెప్పి సరిపోతుంది. ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మన ఇద్దరికి ఒకే విధంగా కడుపులో నొప్పి ఉంది. ఇద్దరం వెళ్ళి డాక్టర్ని కలిశాము, మందిచ్చాడు. ఈ రోజు భోజనం చేయకూడదని డాక్టర్ స్వయంగా చెప్పాడు. ఏమంటావు? ఓకే కదా? ఎలా మీరు అసలు ఇలా అబద్ధాలు చెప్తున్నారు?
ఎన్నో అబద్ధాలు ఏకమైతేనే జీవితం అమ్మా. మీరు నా దగ్గర చెప్పేది పెద్ద అబద్ధంగా ఉంటుందని అనిపిస్తుంది. ఇలా చూడు, నేను అబద్ధాలు చెప్తానన్నది నిజమే, కానీ మన ఇద్దరి మధ్య ఇంతవరకు ఒక్క అబద్ధం చెప్పలేదు. ఏంటి బిడ్డ ఏడుస్తున్న శబ్దం? నాకే వినిపించలా. ఆ, ఆ, ఒకవేళ ఈ కడుపు అరే, నుంచి వస్తుందా? పోండి. రా. ఈ ఏడుపుతోనే కొంతండి చచ్చేలా ఉంది. ఈ రోజుల్లో ఒక బిడ్డతోనే వేగలేక చచ్చిపోతున్నాం. ఇప్పుడు ఇద్దరు తగిలంటారు. ఇంకో బిడ్డ ఏ దిక్కుమాలిందో. ఇక్కడికి ఎవరమ్మా బిడ్డతో వచ్చారు? ఆ రూమ్ లోకి వెళ్ళి చూడరా నువ్వు. ఒక బిడ్డ కాదు, ఇద్దరు. ఇల్లు ఎగిరిపోయేలా ఉంది. ఇద్దరంటున్నావు, ఎవరొచ్చారు ఇక్కడికి? వేణు వెండి బాలాని మళ్ళీ తీసుకొచ్చాడ్రా. బాలాక వచ్చేసారా? అసలు నీకేమైంది బాలా? నా జీవితంలో ఏ సంఘటనలు అయితే జరగకూడదు అనుకుంటున్నానో అవే జరుగుతున్నాయి. నిన్ను చూస్తున్నప్పుడు మరణం నుంచి బయటపడినంత మనశ్శాంతిగా అనిపిస్తోంది. నీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలుసు. నీకు తోడుగా ఉండాల్సిన వాళ్ళు నీకు ఏ సహాయము చెయ్యలేదు. నీకొక కూతురు, రోడ్లో విసిరేసిన బిడ్డకు కూడా నువ్వు తల్లయ్యావు. ఈ బిడ్డ ఎవరిదని, ఎలా నీ చేతికొచ్చిందని తెలిస్తే నువ్వు అస్సలు నమ్మలేవు. నీకు కూడా తెలుసు, నాకు రక్తబంధం. నువ్వు సొంతం అవ్వాల్సిన ఒకరి పాప తను. ఎవరి బిడ్డ? సూరజ్ అనేది.